గజల్స్ని మీకు పరిచయం చేస్తాను. నా ఫ్రెండ్ సంస్కృతి వాళ్ళ నాన్నగారు ది గ్రేట్ గజల్ మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారితో ఇలా పాడుకుంటుంది. ప్రతిఫలమును ఆశింపక జీవితంలో నాకు ఎదురైనటువంటి చేదు పాఠం ఏంటంటే, మా అమ్మ మా నాన్న నన్ను ఉద్యోగం చేయి అని ఫోర్స్ చేస్తే నేను చాలా మనసు కష్టపెట్టుకుని ఉద్యోగం చేశాను 10-12 ఏళ్ళు. ఆ 10-12 ఏళ్ళు కూడా పూర్తి స్థాయిలో నేను గజల్స్ పాడి కాస్తంత శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. అందుకనే సంస్కృతికి నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. నాకు అనిపిస్తుంది ఈ చిన్ని సంస్కృతి పాడడం కోసం పుట్టింది అని. నేను నా గానానికే కాదు, సంస్కృతిని వారసత్వం చేయడం కాదు, నా భావాలకు కూడా తన్ని వారసురాలు చేయాలని నా కోరిక. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. నేను కూడా అప్పుడప్పుడు నేను పైకి ఎగరేసి ఆడుతుంటాను కదా. ఇట్ డజంట్ మీన్ దట్ ఐమ్ ప్లేయింగ్ విత్ యూ, ఓకే? ఐ వాంట్ సంస్కృతి షుడ్ ఆల్ ద బ్రేక్ ద రికార్డ్స్ ఆఫ్ నాన్నాస్. నాన్న 2 గిన్నిస్ రికార్డులు చేసిన, 3 గిన్నిస్ రికార్డులు చేసిన, అవన్నీ కూడా ఎవరు బ్రేక్ చేయాలి? సంస్కృతి షుడ్ బ్రేక్, ఓకే? నాన్న గిన్నిస్ రికార్డ్ చేసినప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేశారంటే నాకు ఆశ్చర్యం అయిందనమాట. లైక్ పొద్దున్న రాత్రి అంతా అసలు ఏమీ లేదు నాన్నకి. ట్రాన్స్లేటర్స్తో మాట్లాడుతూ ఇది లాంగ్వేజ్, ఇది ఇలా పాడాలి, ఇది అని మాట్లాడుతూనే ఉండేవారు. రాత్రి 8కి వెళ్తే ఇంటికి 4 కల్లా వచ్చేవారు. క్లాస్లో మంచి అచీవ్మెంట్ వచ్చింది. సో హిందీలో ఒక సేయింగ్ ఉంది, సబర్ కపల్ మీటా హోతాయని. సంస్కృతి ఈజ్ వెరీ వెరీ క్రియేటివ్. నా సంస్కృతే కాదండి, ప్రతి బిడ్డ కూడా, ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డ కూడా మోర్ క్రియేటివ్ అని నా ఉద్దేశం. జనరల్గా నాకు ఫీల్ అయ్యేది ఏంటంటే, సిటీలో ఉండను, ప్రోగ్రామ్స్కి విదేశాలు వెళ్తుంటాను, వేరే చోట్లకి వెళ్తుంటాను కాబట్టి నేను మిస్ అవుతుంటాను నా కూతుర్ని. సమయం దొరికినప్పుడల్లా మన పిల్లలతో గడపాలి అని నేను కోరుకుంటాను అనమాట. సో మై రిక్వెస్ట్ ఈజ్, మన పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత ఎదిగి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వాడు ఎంతో తీరికగా మన జీవితాల్లోకి మళ్ళీ రమ్మనమంటే వాళ్ళు రాలేరు. కాబట్టి ఇదే మంచి సమయం. ఎవరితో మాటలాడుకోవాలి, నేను ఎవరితో ఆటలాడుకోవాలి. నాన్న చూస్తే పగలంతా ఆఫీసులో, ఇంటికి రాగానే బిజీగా సెల్ ఫోనులో, మా ఇంటిలో నేనే ఒంటరిదాన్ని. యు లవ్ నాన్న? హౌ మచ్ యు లవ్ నాన్న? ఆకాశం అంతా. నా బిడ్డతో నాకు ఆడుకోవడం ఇష్టం, నా బిడ్డతో నాకు పాడుకోవడం ఇష్టం. పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? అమ్మ మళ్ళీ బువ్వా తినిపించినట్టే. నా బిడ్డ చిన్న వయసులోనే నా భావాల్ని పుడికి పుచ్చుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. తను చిన్నప్పటి నుంచి, ఈ వయసు అప్పటి నుంచి పాడుతుంది. ఇవాళ వేదిక మీద ఒక 4-5 గజళ్ళు, 5-6 గజళ్ళు ఒకేసారి పాడగలిగేటువంటి స్థితిలో ఉంది. ఇవాళ సంస్కృతి తప్పకుండా నా వారసత్వాన్ని
తాను తీసుకుంటుందని, నేను ఇవ్వడం కాదు, తాను తీసుకుంటుందని నాకు చాలా ఆనందం. సంస్కృతి మన ఫాదర్స్ డే కదా, నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? నా కూతురు నా ఒళ్ళో కూర్చుంటే ఐఎమ్ హ్యాపీ. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ లవ్. నాకు ఇది చాలా ఇష్టమైనటువంటిది అనమాట. ఒడిలో నా పాపాయి ఉంటేవో మనసా, నన్ను ఒక కోవెలగా నిర్మించినట్టే. నా సంస్కృతి విష్ చేస్తే నాకు సంతోషం. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే.